ప్రపంచ దేశాధినేతలను వెనక్కి నెట్టి ప్రధాని మోదీ మరోసారి మోస్ట్ పాపులర్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించగా గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకింగ్లను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం 69% ప్రజల ఆమోదంతో మోదీ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు పొందారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలను కూడా మోదీ వెనక్కి నెట్టారు. మార్నింగ్ కన్సల్ట్ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో జూలై 7 నుంచి 13 వరకు డేటాను సేకరించి సర్వే రిపోర్ట్ విడుదల చేసింది. అయితే ఈ సర్వేలో ఆయా దేశాల యువత అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. మోదీ తర్వాత రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఒబ్రేడర్ 63%తో రెండో స్థానంలో నిలిచారు. 25 మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చిట్ట చివరన నిలిచారు. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39% ప్రజాదరణ లభించింది. అయితే గతంలో కూడా దేశాధినేతలపై పలు సర్వేలు బయటికి రాగా వాటిల్లోనూ ప్రధాని మోదీని అగ్రస్థానంలో నిలిచారు. నరేంద్ర మోదీని 69% మంది ఆమోదించగా 24% మంది ప్రజలు నిరాకరించారు. 6% మంది ప్రజలు ఎలాంటి అభిప్రాయం తెలియచేయలేదు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపేజ్ ఓబ్రాడోర్ 63% రేటింగ్తో రెండో స్థానంలో, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే 60% రేటింగ్తో మూడో స్థానంలో నిలిచారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోలా ఎంహార్ట్ 52% రేటింగ్తో నాలుగో స్థానంలో, ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ 47% రేటింగ్తో ఐదో స్థానంలో నిలిచారు. యూకే ప్రధాని కీర్ స్మార్టర్, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.